నమస్కారం పిల్లలు, కూర్చోండి. థ్యాంక్ యూ, ధన్యవాదములు అనే మాట తప్ప నాకు థ్యాంక్ యూ అనే మాట ఎక్కడి నుంచైనా వినబడింది అనుకో, ఆ తర్వాత నేను మనిషిని కాదు. ఓకే? చిచి చిచి, నువ్వెవరివిరా బూజు కర్రలాగా జుట్టు దూకొని వచ్చావు? మీరందరూ ఎక్కువగా వాడేటువంటి పరికరం మొబైల్ ఫోన్. దాన్ని తెలుగులో ఏమంటారో నేర్చుకొని రమ్మని చెప్పాను. ఏమిటది? ఫోన్, మొబైల్. ఇట్రా, జీన్స్ ప్యాంట్ వేసుకొని వచ్చావా? ఇట్రా. ఫోన్ కావాలి కానీ తెలుగు వద్దా నీకు? చరవాణి. చరవాణి. ఏం వాణి? చరవాణి. మీ పక్కింటి వాణి పో. ప్రపోజల్ ని ఏమంటారు? నువ్వులే, నువ్వు కాదు గుండు. ఐ లవ్ యూ, ఐ లవ్ యూ. ప్రపోజల్ ని ఏమంటారు అడిగాను నేను. అవ్వా అవ్వా, ఒక టీచర్ ని చూసి నువ్వు ఇట్రా, నీ గుండు మీద కాకి రెట్టయ్యారా? ప్రతిపాదన. మద్యపానమా? రెండు మూడు రోజుల్లో కాదు 2-3 సంవత్సరాల్లో కూడా చదువు వచ్చేలాగా లేదు. 400 ఏళ్ళు చదువు బాబు నువ్వు. ఈ జన్మలో కాకపోయినా ఇంకో జన్మలో నీకు చదువు వస్తుంది. నా దగ్గర చదువుకొని వెళ్ళినటువంటి 3 కుర్రాళ్ళు నా మీద ఉండేటువంటి అభిమానంతో ఈ రోజు మళ్ళీ నన్ను కలవడానికి వస్తున్నారు. వాళ్ళందరూ ఎవరు? నృత్య దర్శకులు. ఎవరు? మరి స్వాగతం పలుకుదామా? భూషణ్ గారు, యశ్వంత్ గారు, సాయి తేజ గారు. ఎవరికైనా కళ్ళు నెత్తికెక్కాయి, నీకు మెడకి దిగాయేంటి? మీరు తెలుగులో అప్పుడేమో చెప్పారు కదా, అందుకే కిందకు వచ్చి. అదిగో చూసారా, ఒక్క ఆంగ్ల పదం లేకుండా ఇప్పటి వరకు ఎలా మాట్లాడాడు? ఏది? ఒకసారి అందం గురించి మాట్లాడు. అందం అంటే మీరు, మీరంటే అందం. ఇప్పుడు కూడా నువ్వు ఇలాగే నన్ను పడేసి మార్కులు సంపాదించేశావు. నువ్వు మామూలుడివి కాదు అసలు, మామూలుడివి కాదు అసలు. అందరికీ చెప్పదండి గురుగారు. అందరూ అదే నీకు ఎక్కడ ఊ పెట్టాలో, ఎక్కడ కీ పెట్టాలో ఎక్కడో ఒక్క చోటు వస్తుందా? వస్తుందా? కాదు, వస్తుంది. సరే పదండి. మొత్తం 4 రౌండ్స్ ఉన్నాయి. సేమ్ టు సేమ్ సెలబ్రిటీ, బొమ్మరిల్లు, జాక్పాట్. ఇది ఆడితే మొత్తం 36 lakhs వస్తుంది. ఈ 36 lakhs రావాలంటే ప్రతి రౌండ్ కరెక్ట్ గా ఆడాలి. దానికి మరి మీ దగ్గర డబ్బులు ఉన్నట్లేవు. టేక్ 1 lakh. మీ మంచి మంచి ఫోటోస్ ఉన్నాయి మా దగ్గర, ఒకసారి చూద్దాము. దాని మీద స్టూడెంట్స్ కామెంట్ కూడా చేస్తారు. ఫోటో 1. ఇదేంటి, ఏదైనా సీరియల్? నిజం పెళ్ళా? నిజం పెళ్లి. అంటే ఇట్లా ఉంటుందా మీ ఆచారం ప్రకారంగా? అమ్మాయి పరిగెత్తి వెళ్ళిపోతూ ఉంటుందా, లేకపోతే నువ్వు ఉన్నావని అమ్మాయి వెళ్ళిపోయిందా? ఏదో క్యాండిడేట్ ఫోటోగ్రాఫర్ చెప్పాడు, చేశాను. పెళ్లి కోసం అన్న వదిన వెనకాల వెళ్తుండే, పెళ్లి అయినాక వదిన అన్న వెనకాల తిప్పేసేది. బలిచ్చే మేకలా తయారై ఉరుకుతున్నా అన్న. నా సగం జీతం మొత్తం మేకప్ కే సరిపోతున్నాను అంటున్నాడు. ఇంట్లో వంట చేసేది దొరుకుతుంది అంటే షాపింగ్ లో బిల్లు కట్టించేది దొరికిందని ఫీల్ అవుతుంది.
సర్పరాజ్ గా మారిన భూషణ్ రాజ్. మిగతా కోరియోగ్రాఫర్స్ ని ఎలా కాటేయాలో చూపెడుతున్నారు. బా ఎంత అందంగా ఉన్నావు, నువ్వు అమ్మాయిగా పుట్టుండాల్సింది. నాకు ముద్దిచ్చే మొగాడా లేడా అని చూస్తున్నాడు. రా ఇస్తా. నైట్ కాంచనా ఫిలిం చూసినట్టున్నాడు, మార్నింగ్ డేస్ గెటప్ వేసుకొని తిరుగుతున్నాడు. అసలు కాంచనా వాయిస్ లో ఉంది కదా నీది. హే, ఆడపిల్లలు గాజులు వేసుకోకుండా ఇంకా ఏం వేసుకుంటారా? ఏ హిందీ వాళ్ళ హిందీ మే నహీ తో నెక్స్ట్ ఫోటో ఎవరిది? చొమ్ము మార్చిపోయి కూర్చున్నారు ముగ్గురు. ప్యాంట్ వేసుకునేది నువ్వు మర్చిపోయావురా? 4 టేకు చెక్కల మధ్యలో గంధం చెక్క ఉంది. అందరికి ఛాన్స్ వస్తారు, ఒక్కొక్కరు లైన్ లో రండి అంట. డీ జోడి తర్వాత సైడ్ బిజినెస్. డాన్స్ చేసి ఒరిజినల్ క్యారెక్టర్ బయటకు వచ్చేసింది. ఇంకా కొంచెం సాగదీస్తే ప్యాంట్లు 2 జినుగుతాయి. ఇప్పటి వరకు ఇంకా జీన్స్ ఆట మొదలవ్వలేదు, ఇప్పుడే ఆట మొదలవుతుంది. జీన్స్ లో మన మొట్టమొదటి రౌండ్ సేమ్ టు సేమ్. ఈ రౌండ్ లో మీరు పేరెంట్ చైల్డ్ ని మ్యాచ్ చేయాలి. కరెక్ట్ మ్యాచ్ చేస్తే మేము మీకు 25,000 ఇస్తాం. రాంగ్ అయితే మీరు మాకు 25,000 ఇవ్వాలి. అలాగే ర్యాపిడ్ ఫైర్ క్వశ్చన్స్, స్టూడెంట్స్ అడిగిన వాటికి సమాధానాలు చెప్పాలి. అలా 3 మ్యాచ్లు కరెక్ట్ గా చేస్తే మేమే బోనస్ గా ఇంకో 25,000 ఇస్తాం. పేరెంట్స్ రండి. పిల్లలు రండి. పేరెంట్స్ వచ్చేసారు, పిల్లలు ఉన్నారు. మీరు ఒక పేరెంట్ ని సెలెక్ట్ చేస్తే మేము స్క్రీన్ మీద చూపిస్తాము. ABCD లో ఒక పేరెంట్. ఏ చైల్డ్ 1, చైల్డ్ 2, చైల్డ్ 3, చైల్డ్ 4, చైల్డ్ 5, చైల్డ్ 6. ఇప్పుడు ఎవరు చెప్పండి? చైల్డ్ 5. కరెక్ట్ ఆంటీ మూక్ కరెక్ట్ గా ఉంది. సో చైల్డ్ 5 కి పేరెంట్ ఏ కి ఫీచర్స్ ఎక్కువ మ్యాచ్ అవుతున్నాయా? ఓకే, ఫిక్స్ చేశారు. మరి చూద్దాము కరెక్టా కాదా. ఇప్పుడు నెక్స్ట్ పేరెంట్ ఎవరు? BCD. బి అండి. ఓకే, బి. చైల్డ్ 1, చైల్డ్ 2, చైల్డ్ 3, చైల్డ్ 4, చైల్డ్ 6, 3. వీళ్ళే లాక్ చేయండి. పేరెంట్ బి అండ్ చైల్డ్ 3 చూద్దాము.
చెప్పారు కాబట్టి మీకు ర్యాపిడ్ ఫైర్ ఉందన్న సంగతి నేను చెప్పడం మర్చిపోయాను. ఏమండి తప్పు చెప్తే కదా, తప్పు చెప్తే కదా కూడా ఉంది. భార్య కోపం పోవాలంటే ఏం చేస్తావు? కాళ్ళు పట్టుకుంటావా, గిన్నెలు తోముతావా? గిన్నెలు తోముతాను. బ్రేకింగ్ న్యూస్. నేను ఎంత పెద్ద కొరియోగ్రాఫర్ అయినప్పటికీ, డీజేలో నాకు ఎన్ని ప్రైజులు వచ్చినప్పటికీ, నేను మా ఆవిడకి గనక కోపం వచ్చినట్టయితే నేను ఇంట్లో గిన్నెలు తోమడానికైనా సిద్ధంగా ఉంటాను అని చెప్పినటువంటి భూషణ్. సాయి తేజ అమ్మాయి అనుకొని బుగ్గ మీద ముద్దు పెడతావా, ఎత్తుకొని తిప్పుతావా? ఎత్తుకో ఉండరా, నేను అలాంటోడు కాదురా. వాళ్ళ ఆవిడ ఇంట్లో కొన్ని రిస్ట్రిక్షన్స్ పెట్టినట్టుంది, అబ్బాయిలతో అసలు ముద్దులు పెట్టించుకోవద్దు అని కదా. డీలో విన్నర్ అవ్వాలి అంటే ఎవరికి ఎక్కువగా బిస్కెట్లు వేయాలి, శేఖర్ మాస్టర్ కా సదాకా? త్వరగా చెప్పు. అదే శేఖర్ మాస్టర్. ఓకే, డీలో విన్నర్ అవ్వాలి అంటే శేఖర్ మాస్టర్ గారికి బిస్కెట్ వేయాలి, సదా మేడం కి బిస్కెట్ వేయాల్సిన అవసరం లేదు, పాపం ఆవిడ ఒక చిన్న చిరునవ్వుకే పడిపోతారు అని చెప్పిన భూషణ్. అయ్యో ఈ ఎక్స్ట్రా ఫిట్టింగ్ అంతా లేదే. జీవితంలో చేసిన అతిపెద్ద తప్పేమిటి? పెళ్లి చేసుకోవడమా, ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకోవడమా? పెళ్లి చేసుకోవడమా, ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకోవడమా? పెళ్లి చేసుకోవడమా? జీవితంలో నేను చేసినటువంటి అతిపెద్ద తప్పు ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకోవడం అని బాధగా చెప్పిన భూషణ్. దీని మీద వాళ్ళ ఆవిడ కామెంట్స్ అతి త్వరలో మనం తెలుసుకొని అప్డేట్ చేస్తాం. స్టెప్స్ కాపీ కొట్టి ఓన్ థాట్ అని బిల్డప్ ఇచ్చేది ఎవరు? ఏ యశ్వంత్, బి సాయి తేజ. మీరు ఎవరో ఒకళ్ళు సెలెక్ట్ చేసుకోండి, నేను చెప్తా. బ్రేకింగ్ న్యూస్. స్టెప్స్ కాపీ కొట్టి డీజేలో బాగా స్టెప్స్ కంపోజ్ చేశాము అని చెప్పుకున్నటువంటి మాస్టర్ లో యశ్వంత్ మాస్టరా, సాయి తేజ మాస్టరా అని మేము అడిగినటువంటి ప్రశ్న మీ అందరికీ తెలిసిందే. మరి మేము అడిగినటువంటి ప్రశ్నకి సమాధానం చెప్పలేకపోయినటువంటి భూషణ్ మాస్టర్, ఎందుకంటే ఏ ఒక్కళ్ళ పేరు చెప్పమంటారు, ఇద్దరు దొందే అని చెప్పిన భూషణ్ మాస్టర్. సైకిల్ జాక్సన్ డాన్స్ చేస్తావా, తలకిందులుగా డాన్స్ చేస్తావా? ఇప్పుడు రివర్స్ లో చేస్తా, రివర్స్ డాన్స్. సూపర్ భూషణ్, సూపర్. కానీ ఇది దయచేసి ఎవరు ఇళ్లలో ట్రై చేయొద్దు, ఇది నిపుణుల పర్యవేక్షణలో జరిగింది. ఏం మాట్లాడదా? ఎందుకు నాని అట్లా తరుముతున్నావు? ఓకే, సో నీ ర్యాపిడ్ ఫైర్ అయిపోయింది, కంగ్రాచులేషన్. సిఆర్డి డి. చైల్డ్ 1, చైల్డ్ 2, చైల్డ్ 4, చైల్డ్ 6, 1 ఫిక్స్. మీరు ఈ మూడోది కూడా హ్యాట్రిక్ కొట్టేస్తే మీకు బోనస్ వస్తుంది 25,000. 1 ఓకే, సో 1 అండ్ పేరెంట్ డి పర్ఫెక్ట్ మ్యాచ్ అనుకుంటున్నారు, అవునా కాదా చూద్దాం. మీరు 3 చెప్పారు కాబట్టి 25,000 ప్లస్ బోనస్ 25,000, 50,000. ఇదిగో ఇన్ని చెప్పారు కదా, ఈవిడ పాప ఎవరో చెప్పండి. చిన్న పాప.
చిన్న పాప ఓకే అమ్మా మీ పాప దగ్గరికి వెళ్ళి నిలబడి కరెక్టేనా మీ అమ్మ కరెక్టేనా నువ్వేం అడిగావు మీ అమ్మ కరెక్టేనా మీ అమ్మ కరెక్టేనా ఏంటి ఆవిడ మీ అమ్మేనా ఆవిడ మీ అమ్మేనా అది అలా అడగాలి పద్ధతిగా మీరు 3 కరెక్ట్ గా ఆడారు కాబట్టి మీకు ర్యాపిడ్ ఫైర్ ఉంది మళ్ళీ నాకలేదు సాయి తేజ ర్యాపిడ్ మీ ముగ్గురిలో అతి వినయంగా యాక్ట్ చేసేది ఎవరు నువ్వా యశ భూషణ నేనే సూపర్ రా తమ్ముడు నీ సాంగ్స్ కి రాంగ్ జడ్జ్మెంట్ ఇచ్చారని మనసులో ఎవరిని ఎక్కువ సార్లు తిట్టుకున్నావు సదానా శేఖర్ మాస్టర్ నా గ్యాప్ ఇచ్చావో ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ వద్దన్న ఫీల్ అవుతారు చూసారంటే ఫోన్ చేసేస్తారు ఫిల్ ఇన్ ద బ్లాంక్ నీ సాంగ్స్ కి రాంగ్ జడ్జ్మెంట్ ఇచ్చారని మనసులో ఎవరిని నువ్వు ఎక్కువ సార్లు తిట్టుకున్నావు అని మేము అడిగినటువంటి ప్రశ్నకి సదా గారి పేరు చెప్పాలనుందా ఉన్నా ఆవిడ మళ్ళీ ఫోన్ చేస్తారేమో అని భయపడి చెప్పకపోయినటువంటి సాయి తేజ కావాలంటే ఇంతకు ముందు ఫుటేజ్ మీరే చూడండి ఫోన్ చేసేస్తారు 3 సార్లు వేసుకోండి ఇది డాన్సర్లకి పేమెంట్లు ఎగ్గొట్టే మాస్టర్లు ఎవరు ఏ సాయి తేజ బి భూషణ్ సి యశ్వంత్ ఏంటి రన్ చూస్తున్నావు రే నేను కరెక్ట్ గా ఇచ్చేస్తాను రా అయితే నువ్వేరా వాడు కరెక్ట్ గా ఇస్తాడంట లేదా వాళ్ళు ఇంతంతా రిచ్ కిడ్ అయిపోయాడు ఇప్పుడు ఇచ్చేస్తాడు ఇప్పుడు మేమే ఇక్కడ ఎకరాలు ఎగిరిపోయినాయి బ్రేకింగ్ న్యూస్ మేము అడిగినటువంటి ప్రతి ప్రశ్నకి సమాధానం చెప్పాల్సిన టైంలో సమాధానం చెప్పకుండా ముందుగానే సమాధానాలు చెప్పేస్తున్న సాయి తేజ సో అది యశ్వంత్ కాదు భూషణ్ కాదు ఎవరో మరి మీరే ఆలోచించుకోండి ఓకే యశ్వంత్ ది ర్యాపిడ్ ఫైర్ పట్టరండి డాన్స్ మాస్టర్స్ కి ఉండాల్సిన లక్షణం ఒకటి కూడా లేనిది ఎవరికి భూషణ్ కా సాయి తేజాకా నేను పంపించినప్పుడే వెళ్ళాలి చెప్పానా ఇక్కడ వెయిట్ ఎవ్రీథింగ్ హ్యాస్ ఎ టైం ప్రతి సాంగ్ లో మీరు కనపడడానికి కారణం ఏమిటి ఈ సాంగ్ నేనే కంపోజ్ చేశాను అని 10 మందికి చెప్పుకోవడానికా క్రెడిట్ కంటెస్టెంట్ కి పోతుందనా 10 మందికి చెప్పుకోవడానికి ఇప్పటి వరకు ఎంతమంది లేడీ డాన్సర్లని బుట్టలో వేశారు 50 మంది 100 మంది రెండిట్లో ఒకటి చెప్పాలి తమ్ముడు రెండిట్లో ఒకటి చెప్పాలి అంత కౌంట్ లేదు ఎలా చెప్తావు కౌంట్ లేదా అంతకు మించి అసిస్టెంట్ కంపోజ్ చేస్తే క్రెడిట్ ఏ మాస్టర్ తీసేసుకుంటూ ఉంటాడు సాయి తేజనా భూషణ ఏంటో నవ్వుతున్నావు రే నిజం చెప్పరా రే అతను నవ్వితే నీకెందుకు కోపం వస్తుంది కోపం వచ్చింది కాబట్టి భూషణ్ కే ఏంట్రా ఇల్లుస్తున్నావు నీ బొండ బిర్ర కళ్ళు పెట్ట నాగిని సాంగ్ కి స్లో మోషన్ లో డాన్స్ చేస్తావా చీర కట్టుకొని డాన్స్ చేస్తావా వేరే ఆప్షన్ లేదా ఉంది బట్టలు తిప్పేసి డాన్స్ చేయాలి మీ దగ్గర ఉన్న క్యాష్ 2 లక్షలు మన నెక్స్ట్ రౌండ్ సెలబ్రిటీ రౌండ్ ఈ రౌండ్ లో మీరు కరెక్ట్ మ్యాచ్ చేసినట్టయితే మీకు 50,000 రాంగ్ అయితే మీరు మాకు 25,000 వెనక్కి ఇవ్వాలి అవునన్నా కాదన్నా గేమ్ ఆడాలి ఓకే ఫస్ట్ సెలబ్రిటీ చూద్దాము ఈ ఫోటోలో ఉన్నది ఒక హీరోయిన్ ఫాదర్ ఆప్షన్ ఏ మధురిమ బి లావణ్య త్రిపాఠి సి నివేదా థామస్ అండ్ డి షాన్వి నీ థామస్ నివేదానా yes సి
ఫిక్సా? నివేద వాళ్ళ ఫాదర్ అనుకుంటున్నారు, అవునా కాదా చూద్దాం. వీడు వాళ్ళు ఓన్లీ హీరోయిన్ కాకుండా వాళ్ళ నాన్న కూడా ఫాలో చేస్తున్నారు. ఇందులో కూడా మీరు 3 కరెక్ట్ గా చెప్తే మీకు బోనస్ 50,000 ఇచ్చేస్తాం. ఇప్పటి వరకు మీరు చాలా బాగా ఆడుతున్నారు. వెరీ వెరీ గుడ్. నెక్స్ట్ సెలబ్రిటీ ఎవరో చూద్దాం. ఈ ఫోటోలో ఉన్నది ఒక హీరో మదర్. ఆప్షన్ ఏ సందీప్ కిషన్, బి నాగశౌర్య, సి నాని, డి శర్వానంద్. నాగశౌర్య. బి నో సేమ్. బి ఫిక్స్. నాగశౌర్య వాళ్ళ మదర్ అనుకుంటున్నారు, అవునా కాదా చూద్దాం. ఎవరో చూద్దాము. ఈ ఫోటోలో ఉన్నది ఒక సెలబ్రిటీ అబ్బాయి. ఆప్షన్ ఏ సునీల్ గారు, బి కళ్యాణ్ రామ్ గారు, సి కరుణాకరణ్ గారు అండ్ డి తేజ గారు. ఫిక్సా? కళ్యాణ్ రామ్ గారు అబ్బాయి అనుకుంటున్నారు, అవునా కాదా చూద్దాము. మీరు ఈ రౌండ్ పూర్తిగా హ్యాట్రిక్ కొట్టారు. 50,000తో పాటు ఇంకొక 50,000, 1,00,000 రూపాయలు. మీరు ఇంత బాగా హ్యాట్రిక్ కొట్టారు కాబట్టి నేను చెప్పడం మర్చిపోయాను. మీకు అవునన్నా కాదన్నా గేమ్ ఉంటుంది. సాయి తేజ, ఫస్ట్ నువ్వు ఆడబోతున్నావు. నీ చేతిలో 2 కర్రలు పెట్టుకో, అది కూడా తీసుకో. నేను అడిగిన ప్రశ్నలకి నీ సమాధానం అవును అయినట్టయితే అవును అవును. నువ్వు మంచి డాన్స్ మాస్టర్వి. క్వశ్చన్ ఒకటే కొట్టాలరా. ఓకే. నీకు నోట్లో నాలుకుంది. అవును. యశ్వంత్ సాంగ్స్ కాపీ కొడతాడు. నీకు పెళ్ళీడు వచ్చింది. అవును అవును. నీ బ్రాండ్ పెయింటర్ సాయి తేజ. అవును అవును. నువ్వు శేఖర్ మాస్టర్ సేమ్ హైట్. నీకు పెద్ద కొరియోగ్రాఫర్ అవ్వాలని ఉంది. అవును అవును. నీ ఛాన్స్ అయిపోయింది. ఇప్పుడు యశ్వంత్, నువ్వు స్లో మోషన్ లో కింగ్వి. అవును అవును. నీకు స్టైల్ గా ఉండడం ఇష్టం. నువ్వు ఆకలిస్తే భోజనం చేస్తావు. మేమేం చేస్తాము. నీకు భూషణ్ మీద క్రష్ ఉంది.
చలికాలం చలి పెడుతుంది. మరి చలికాలం ఇంకెలా అవుతుంది? ఇప్పుడు భూషణ్ ప్లీజ్. రండ్రా రే. నీకు ఇంకా పెళ్లి కాలేదు, నువ్వు అసలు అందంగా ఉండవు, నువ్వు చాలా పొట్టోడివి. ఎవరు రెడీ చేసింది? నీ చేతిలో కర్రలు లేవు, కోట్ వైట్ కలర్ వేసుకొని వచ్చావు. అవునవును. నీ వైఫ్ పేరు రమ్య. నెక్స్ట్ అన్న గట్టి కొడుతున్నావు అన్న. నీది పళ్ళ సెట్టు. నీకు ఫోన్ ఉంది. ఇలా తిరగదు, ఉల్టా కొట్టేస్తాడు. ఇంట్లో నువ్వు వంట చేస్తావు. లేదు చేస్తా. పాప ఒకే సైడ్ కొట్టి రెడ్ అయిందండి. నీకు 2 చేతులున్నాయి, నీకు 2 కాళ్ళున్నాయి, నీకు 2 చెవులున్నాయి. నీకు 4 నాలికలున్నాయి. నాలుగు ఒకటే ఉంది కదా, నీకు నాలిక ఒకటే ఉంది కదా, 4 ఎక్కడున్నాయి? డిస్క్వాలిఫై. టీచరు నేను మాట్లాడుతున్నాను, వీడెవడు? ఇదిగో ఇది నువ్వు కూడా పెట్టుకో నీ చేతిలో. నేను ఎవరి పేరుతో క్వశ్చన్ అడిగితే వాళ్ళకి అవును అనిపిస్తే ఇంకొకళ్ళని ఎవరిని వాళ్ళకి ఇష్టం వచ్చిన వాళ్ళకి. సాయి తేజ చాలా మంచి కుర్రాడు. భూషణ్ ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. భూషణ్ ది బెంగళూరు. భూషణ్ చేతిలో కట్టలున్నాయి. సాయి తేజ ఎర్ర షర్ట్ వేసుకొచ్చాడు. యశ్వంత్ నువ్వు చెవి పోగు పెట్టుకున్నావు. నువ్వు పెట్టుకుంటే నిన్నవి కొడతావురా, నువ్వు పెట్టుకుంటే నన్నవి కొడుతున్నావు. నన్నవి కొడుతున్నారా? అది నేను పెట్టుకోలేదురా. భూషణ్ మెడలో రుద్రాక్ష ఉంది. ఇంటికి వెళ్ళిన తర్వాత పాపం మసాజెస్ అవి చేసుకోండి బాగా. కొన్ని రోజుల వరకు మీరు కూర్చోలేరు. 2 పూట్ల ఏదైనా మీరు పిల్లోస్ క్యారీ చేయండి ఎక్కడైనా కూర్చోడానికి వెళ్ళినప్పుడు అంతా. సాయి తేజ ముఖ్యంగా. సో ఇప్పుడు మీ దగ్గర ఉండే అమౌంట్ 4 లక్షలు. జీన్స్ లో మన నెక్స్ట్ రౌండ్ బొమ్మరిల్లు రౌండ్. ఒక అక్క, ఒక బావ, ఒక చెల్లి వాళ్ళందరూ ఇక్కడికి రావాలి కాబట్టి మీరు కొంచెం రిలాక్స్ అయ్యండి. ఖానాపూర్ రామారావు గారు, సీతాబాయి గారి ఫ్యామిలీ వచ్చారు ఇవాళ మన జీన్స్ బొమ్మరిల్లుకి. వాళ్ళని కలుద్దాం. హలో ముగ్గురు కొరియోగ్రాఫర్
కొరియోగ్రాఫర్లు కాదు, వాళ్ళ 5 కొరియోగ్రాఫర్స్ వచ్చారు. 3 అటు ఉన్నారు, 2 ఇక్కడే ఉన్నారు. హాయ్ సుమా. హాయ్ అండి. మేమందరం ఖానాపూర్ ఫ్యామిలీ అండి. ఓకే. మా పెద్దవారు ఖానాపూర్ రామారావు గారు, మా మామగారు. మమతలు పంచే ఊరు ఏమిటి దానికి పేరు, పల్లెటూరేగా ఇంకెవరు. ఓకే, నేను ఇప్పుడు సరదాగా ఒక క్వశ్చన్ అడుగుతాను, సమాధానం చెప్పండి. ఎలాంటి సందర్భాలలో భార్యకి గాని భర్తకి గాని దండేసి దండం పెట్టాలనిపిస్తుంది? నాకు పెళ్ళై 45 ఏళ్ళు అయింది. మా వారు ఇన్ని రోజులు తేలే ఇప్పుడు 7 వారాల నగలు తెచ్చిచ్చారు. నాకు చాలా సంతోషమై నేను మెడలో దండేశాను. బాబా బాబా, ఆయన మీ మెడలో దండేస్తే మీరు ఆయన మెడలో ఇంకో దండేస్తున్నారు. భర్త ATM కార్డు ఇచ్చి షాపింగ్ చేసుకొని చెప్పినప్పుడు నమస్కారం చేయాలనిపిస్తుందండి. పిన్ నంబర్ ఇవ్వరు. హస్బెండ్ డిన్నర్ కి వస్తారని ప్రిపేర్ అవుతున్న టైంలో ఫోన్ చేసి నేను డిన్నర్ కి రావట్లేదు అన్నప్పుడు దండేసి దండం పెట్టాలనిపిస్తుంది. అప్పుడు దండేసి దండం కాదు, బలికి తీసుకెళ్ళాలి. ఆఫీస్ నుంచి టైంకి ఇంటికి వస్తే అదే. ఆఫీస్ నుంచి ఇంటికి టైంకి వస్తే ఓ ప్రతి భర్త ఇంతేనా? మా ఇంట్లో పని మనిషి రానప్పుడు మా ఆయన ఇంటి పని చెయ్యకపోతే ఆయన ఫోటోకి దండం పెట్టాలనిపిస్తుంది. రండి రండి, మీకు ఒక గిఫ్ట్ ఉంది, రండి. ఆడాళ్ళు మహాముదురులు, మన మగవాళ్ళు మావి చిగురులు. ఓకే, ఇప్పుడు స్టూడెంట్స్. భార్య ఊరికి వెళ్తూ వెళ్తూ మరదల్ని ఇంట్లో వదిలి వెళ్తే దండేసి దండం పోయింది గుడి కట్టాలనిపిస్తుంది ఆమె. రెండో ఫ్యామిలీ ఎందుకులే, అందరం ఒకే దగ్గర కలిసి ఉందామని పెళ్ళం ఒప్పుకుంటే. తాగడానికి కూర్చున్నప్పుడు ఆమ్లెట్ వేసి తీసుకొచ్చినప్పుడు పిల్లానికి దండేసి దండం పెట్టాలనిపిస్తుంది. నువ్వు ఇప్పుడు బీరు తాగాలంటే మీ అమ్మ ఆమ్లెట్ వేసి తీసుకురావడం, అలాగే నీ భార్య తీసుకురావడం, ఇవన్నీ కలలు ఏమీ జరగవు, సరేనా? ఓకే, సో ఇప్పుడు ఇందులో నుంచి 2 రావాలి. ఇక్కడ శ్రీనిధి అండ్ ప్రీత, అక్కడ రండమ్మా మీరిద్దరు. చాలా పెద్దవాళ్ళు 2 నించున్నారు అక్కడ, అందరు దండం పెట్టండి ఒకసారి వాళ్ళకి. ఓకే, సో వీళ్ళు ఒకళ్ళకొకళ్ళు ఏమవుతారు, ఎలా అవుతారో ఆ 3 కొరియోగ్రాఫర్స్ చెప్తారో లేదో చూద్దాము. వీళ్ళు వదినా మరదళ్ళు అవుతారు, కానీ మనం చెప్పొద్దు. ఓకే ఓకే, ఇప్పుడు నేను వాళ్ళని పిలుస్తున్నాను, మీరు చెప్పొద్దు వాళ్ళకి. ఓకే, లెట్స్ కాల్ సాయి తేజ మాస్టర్, యశ్వంత్ మాస్టర్ అండ్ భూషణ్ మాస్టర్. మీ కాంపిటీషన్ గా ఈ ఫ్యామిలీలో 2 కొరియోగ్రాఫర్స్ ఉన్నారు. అవును, వాళ్ళే. ఈమె పేరు శ్రీనిధి, ఆమెమో ప్రీత. వీళ్ళు ఒకళ్ళకొకళ్ళు ఏమవుతారు, ఎలా అవుతారు? ఒక్కొక్క అవును కాదుకి నేను 10,000 తీసుకుంటూ ఉంటాను. 5 లక్షలు ఇస్తాను కరెక్ట్ ఆన్సర్ చెప్తే. చెప్పండి, ఏమవుతారు? సిస్టర్స్. అంటే ఎవరు అక్క ఎవరు చెల్లి? అమ్మాయి అక్క, అమ్మాయి చెల్లి. శ్రీనిధి అక్క, ప్రీత చెల్లి. 10,000. వాళ్ళిద్దరూ అక్క చెల్లెళ్ళ కాదు. ఇప్పుడు చెప్పండి నెక్స్ట్ ఆప్షన్ ఏంటి? కొంచెం క్లూ ఏమైనా ఇస్తారా? కొంచెం క్లూ. నేను వదినా మరదలా ఏంటంటి? వదినా మరదలు. మా ఎవరు వదినా ఎవరు మరదలు? హైట్ గా ఉన్న అమ్మాయి వదినా, వదినా. చిన్నగా ఉన్న అమ్మాయి మరదలు. మరదలు అంతే కదా, రైట్ కదా? 10,000. వదినా మరదళ్ళు అవుతారు. సూపర్.
గెలిచేసాం, ఇచ్చేస్తే డబ్బులు. ఎలా అవుతారు చెప్పాలి. అలా అవుతారు. మ్యారేజ్ ద్వారా లింక్ కలపొద్దు, డిఎన్ఏ లింక్ కరెక్ట్ గా కలిసి ఉండాలి, అప్పుడే వదిన మరదలు అవుతారు. చెప్పు సాయి, చెప్పు. అదే అనుకుని చెప్పు. మీ మమ్మీ ఎవరు? మనం క్వశ్చన్ అడగకూడదు, ఆన్సర్ చెప్పాలి భయ్యా. వాళ్ళ మమ్మీ మమ్మీ అదిగో నాకు తెలిసి సంబంధాలు అయిపోయింది. అది ఫస్ట్ రౌండ్ అయి ఉంటే మీరు ఈ పాటికి గెలిచుండేవాళ్ళు. ఎవరి మమ్మీ ఎవరు అనేది కాదు ఇప్పుడు ఆట. ఇప్పుడు రిలేషన్షిప్ ఏమిటి అనేది ఆట. డోంట్ ప్లే అన్ ఇంటెలెక్చువల్ గేమ్ విత్ అన్ ఇంటెలెక్చువల్ యాంకర్. ఓకే, చెప్పండి తొందరగా. ఈమె వదిన, ఈమె మరదలు. అవును, ఎలా అయ్యారు? అలా వెళ్ళి ఇలా నా బెత్తం ఏది? శ్రీనిధి వాళ్ళ డాడీ. శ్రీనిధి వాళ్ళ నాన్న. ఓకే, డాడీకి డాడీ. శ్రీనిధి వాళ్ళ నాన్న. ఆ తర్వాత చెప్పు. ఇంకోటి కొడితే వస్తుంది, నేను కొడతా. చెప్పరా రే, టైం అయింది రే. ఇలా డాడీకి డాడీ. అదే చెప్తున్నా అప్పటి నుంచి, వేరే చెప్పు. ఆ డాడీకి తమ్ముడు. శ్రీనిధి వాళ్ళ నాన్నగారి తమ్ముడి తాతయ్యకి తమ్ముడు. అక్కడ ఓకే, తర్వాత రా కిందకి. కిందకి రావాలా? కిందకి రావాలా? శ్రీనిధి వాళ్ళ నాన్న వాళ్ళ తమ్ముడు వాళ్ళ కూతురు అమ్మాయి. అంతే, అమ్మాయి కూతురు ఈ అమ్మాయి అవడంతో వీళ్ళు వదిన మరదలు అయ్యారా? అవును. పోయిందా? 10,000. ఇంత ఆలోచించి ఇంత తప్పుగా ఎందుకు చెప్తున్నావు? శ్రీనిధి వాళ్ళ నాన్నగారి తమ్ముడు గారి కూతురు అవడంతో వదిన మరదళ్ళు అయ్యారు. ఏ భ్రమరాంబకి నచ్చేసాను, ఏ జజ్జనక అంబరమే నచ్చేసాను. ఏ భ్రమరాంబకి నచ్చేసాను, ఏ జజ్జనక అంబరమే నచ్చేసాను. నీకు 5 లక్షలు. మీరు చాలా అల్లరి చేశారు, అందుకనే మీకు ఒక చిన్న పనిష్మెంట్. మళ్ళా పనిష్మెంట్? యా, ఇప్పుడు ఒక డాన్స్ షోనే జరుగుతుంది. ఒక్కొక్కళ్ళు కంటెస్టెంట్ గా వస్తారు. సాయి తేజ, ఫస్ట్ కంటెస్టెంట్ వి నువ్వే. జడ్జెస్ వచ్చేసి మీరిద్దరు. అయితే మీరు శేఖర్ మాస్టర్, మీరు సదా, నేను యాంకర్. హాయ్, హలో అండ్ వెల్కమ్ టు డి జోడీ. ఈ రోజు మన నెక్స్ట్ కంటెస్టెంట్ ఎవరో చూద్దామా? నన్ అదర్ దెన్ సాయి తేజ. ఓకే, సో ఇప్పుడు మనం చూద్దాము మన జడ్జెస్ కి ఎలా నచ్చిందో. శేఖర్ మాస్టర్, సాయి తేజ పర్ఫార్మెన్స్ ఎలా ఉండింది? మాటలు లేవు. సాయి, నీ పర్ఫార్మెన్స్ ఇలా ఉందంటే ఇక్కడ ఎంతమంది అందరూ విజిలేనమ్మా. నెక్స్ట్ టైం ఇంకా కొంచెం బాగా డాన్స్ చేస్తే బాగుంటుంది. సదా గారు, మీరు టెక్స్టింగ్ ఆపేసి చెప్తే బాగుంటుంది. ఏం చెప్పాలి? ఆవిడ వేయాల్సిన టైంలో వేస్తారు, నువ్వు ఇట్రా. వీడేమో అప్పటి నుంచి ఓవర్ యాక్షన్ చేస్తున్నాడు. వేయమన్నారుగా, ఇంకోటి ఏనా? వేయండి. ఇప్పుడు నువ్వు వెళ్ళి కూర్చో. యశ్వంత్ మాస్టర్ లేవాలి అక్కడి నుంచి. యశ్వంత్ మాస్టర్ పర్ఫార్మెన్స్ పోసానిగా సాయి తేజ, శివశంకర్ మాస్టర్ గా భూషణ్. హాయ్, హలో అండ్ వెల్కమ్ టు డి జోడీ. ఈ రోజు మన నెక్స్ట్ పర్ఫార్మర్ యశ్వంత్ మాస్టర్. శివశంకర్ మాస్టర్, ఎలా ఉండింది పర్ఫార్మెన్స్? ఏం చేసావయ్యా నువ్వు? అత్తారింటికి దారి అంటే ఇది ఏంటయ్యా మూమెంట్ ఇది? సార్ బాగానే చేశాం కదా సార్. బాగా చేసావని నువ్వు చెప్తున్నావా? నేను జడ్జిగా నేను ఎందుకు కూర్చున్నాను ఇక్కడ? నేను చెప్పాలి. వచ్చి చేస్తే వెళ్ళిపోతా. వీడు రాజా మాస్టర్ చెప్పింది. ఏం చేస్తీవురా? ఏమి చేస్తీవురా? డాన్స్ అని చెప్పురా. డాన్స్ ఏంటి మాస్టర్, మీకు తెలియలేదా అది డాన్స్ అని? అదే ఇలా అన్నాడు కదా.
పోసాని గారు రాజా ఐ లవ్ యూ రాజా. ఎలా చేసావు తెలుసా? అలా చేసావు రాజా. థ్యాంక్స్ సార్, థ్యాంక్స్. నువ్వు సూపర్ రాజా. ఐ లవ్ యూ. థ్యాంక్స్. ఐ లవ్ యూ రాజా. ఏం చేసావు నాన్న? నువ్వు కూర్చోరా అన్న. భూషణ్, ఇప్పుడు యశ్వంత్ మాస్టర్, జానీ మాస్టర్, సాయి తేజ, తరుణ్ మాస్టర్. మన డి సింగిల్స్ టైటిల్ గెలుచుకోబోయేది ఎవరో చూసేటువంటి తరుణం వచ్చేసింది. యశ్వంత్ మాస్టరా, సాయి తేజానా, లేకపోతే భూషణ? ఓకే, సూపర్ పర్ఫార్మెన్స్. మరి ముందుగా మనము మన తరుణ్ మాస్టర్ అడుగుదాము. తరుణ్ మాస్టర్ బాగా రిలాక్స్ అయినట్టున్నారు. ఎలా చేసావు తెలుసా? జానీ మాస్టర్, నేను ఇప్పుడు ఇది డాన్సా? నేను చెప్పాలా దీనికి? నాకు నచ్చలేదండి, నాకు నచ్చలేదు. డాన్సా ఇది? నీతోనే డాన్స్ నైట్, అసలు నీతోనే డాన్స్ నైట్. నేను జాకెట్ ఇప్పుతున్నాను, అసలు ఏంటి స్టెప్? దీనికన్నా నువ్వు ఫస్ట్ చేసిన పర్ఫార్మెన్స్ బాగుంది. అయితే ఫస్ట్ చేసిన పర్ఫార్మెన్స్ చేసేస్తా. నాకు నచ్చలేదు, నేను జడ్జ్మెంట్ ఇయ్యాను. నేను బాగానే చేశాను కదా. బాగానే చేస్తావా? అవును సరే, మళ్ళీ నువ్వే చెప్పుకో, నాకెందుకు. జీన్స్ వర్షన్ 2.0 లో మన ఆఖరి రౌండ్ జాక్ పాట్ రౌండ్. ఈ రౌండ్ రూల్స్ ఏంటంటే, పేరెంట్స్ ఇక్కడ ఉంటారు, కర్టెన్ పడిపోతుంది, పిల్లలు దాని వెనకాల నించొని ఉంటారు. మీరు తీసుకొచ్చి వాళ్ళని నించోబెట్టి బజర్ నొక్కాలి. మీరు ఇదంతా చేయడానికి 3 ఆప్షన్స్ లో ఏదైనా ఒకటి సెలెక్ట్ చేసుకోవచ్చు. ఆప్షన్ ఏ 120 సెకండ్స్. మీరు ఇప్పటి వరకు గెలుచుకున్న అమౌంట్ 8,70,000. అది 2 టైమ్స్ పెరుగుతుంది, అంటే మీరు సొంతం చేసుకోవచ్చు 17,40,000. 90 సెకండ్స్ తీసుకుంటే మీ అమౌంట్ ట్రిపుల్ అవుతుంది, మీరు 26,10,000 సొంతం చేసుకోవచ్చు. 60 సెకండ్స్ అయితే మీ అమౌంట్ 4 టైమ్స్ పెరుగుతుంది, మీరు గెలుచుకోవచ్చు 34,80,000. మీరు నించోబెట్టిన తర్వాత బజర్ నొక్కినప్పుడు నేను ఎన్ని కరెక్టో చెప్తాను కానీ ఏది కరెక్టో చెప్పను. అండ్ లాస్ట్ 20 సెకండ్స్ లోపు వరకు మీరు ఎన్నిసార్లైనా బజర్ ప్రెస్ చేయొచ్చు. మీరు 120 సెకండ్స్ తీసుకున్నారనుకోండి, 100 సెకండ్స్ వరకే బజర్ ప్రెస్ చేయగలుగుతారు. లాస్ట్ 20 సెకండ్స్ డిసిషన్ ఇస్ యోర్స్. మరి ఏది సెలెక్ట్ చేస్తారు? 120, 90, 60? 90, we take 90. టైం సెలెక్టెడ్ 90 సెకండ్స్. సో ఎవరు పరిగెడతారు, ఎవరేమో ఇక్కడ నుంచి సజెషన్? పరిగెట్ దాంట్లో మా సాయి నెంబర్ 1. సాయి పరిగెడతాడు. ఓకే, పేరెంట్స్ రండి. అందరూ బాగా వినండి. మేము ఎవరిని తీసుకొస్తారో అప్పుడు కరెక్ట్ లేదని అక్కడే ఒక దయచేసి వాళ్ళకు వచ్చిన తెలుగు మర్చిపోయేలా మీరు చెయ్యొద్దు. కర్టెన్ డౌన్. పిల్లలు రండి. కర్టెన్ అప్. యువర్ టైం స్టార్ట్స్ నౌ. రెడీ, స్టార్ట్. ఫస్ట్ తీసుకో. ఓ తీసుకొచ్చి కొట్టాలా? ఏ రామ్మా. ఏ రండ్రా, టైం అయిపోయిందిరా, రండ్రా రే. మూడు మ్యాచెస్ కరెక్ట్ గా పెట్టారు. ఇదిగో చెప్పేది విను. ఉండు ఒక నిమిషం విను. ఇదిగో ఒక 2 మ్యాచెస్ రాంగ్ పెట్టావు, ఇలా మారిస్తే కరెక్ట్ అయిపోయింది. ఇది 2 మార్చు. కరెక్టా? బజర్ నొక్కు. రెండే కరెక్ట్. ఇప్పుడు రెండే కరెక్ట్.
అదే కరెక్ట్ అదే మార్చండి. యాక్చువల్లీ బజర్ టైం అయిపోయింది, నేనేం చెప్పను. ఆల్రెడీ చెప్పి మీరే టైం ఇచ్చేసారు. లేదు 20 మీరు 19 సెకండ్ లో కొట్టారు. ఇంకా కావాలంటే మీరు మార్చుకోవచ్చు. 4 3 2 1 టైం. నో మోర్ బజర్. మీరేమనుకుంటున్నారు? మీరు జాక్ పాట్ కొట్టారా లేదా? కొట్టలేదా? ఎన్ని రాంగ్ పెట్టారు? ఒకటే కరెక్ట్ పెట్టారా? లేదు ఒక్కటే రాంగ్ పెట్టారు. ఒక మ్యాచ్ అంటే ఒకటంటే 2 రాంగ్ అవ్వాలి కదా. దట్ మీన్స్ 2 రాంగ్ అయ్యాయని. మీరు 2 రాంగ్ అయ్యాయి అని నేను చెప్పాను మీకు. బట్ లాస్ట్ మినిట్ లో మళ్ళీ దాన్ని కరెక్ట్ మ్యాచ్ చేసి జాక్ పాట్ కొట్టారు. ఇలా రండి, ఒక సెల్ఫీ దిగుదాం వీళ్ళతో. రండి. మీరు గెలుచుకున్నారు 26 lakhs. Chalaki Chanti and the beautiful Rashmi. హ్యాపీ బర్త్డే టు యు. సంవత్సరంలో అందరికి ఎన్నిసార్లు హ్యాపీ బర్త్డే చేస్తారండి మీరు? డైలీ హ్యాపీ బర్త్డే చేస్తా. మనం నిద్రలో నుంచి లేవడం అంటే మళ్ళీ మనం బతికినట్టేగా. ప్రిపేర్ అవుతున్నావు కదా పెళ్ళైన తర్వాత ఏం చేయాలా అని. పులిలా ఉండేవాడు పిల్లిలా మారిపోయాడు పాపం. చంద్రన్న చీరెత్తినట్టున్నా, అందుకే మీరు కళ్ళు మూసుకున్నారు. మీకు బాగా లైన్ కొట్టిన వ్యక్తి ఎవరు? ఏ చంటి, బి సుధీర్. ఏ చంటి. బ్రేకింగ్ బ్రేకింగ్ న్యూస్ కి పెళ్ళైన తర్వాత పడ్డాను. పడ్డావా కదా చంటి? అవును. ఎందుకు ఆయన సవ్యంగా బతకనివ్వా? ఆయన కాపురం చేసుకోనివ్వా? చంటి చంటిని వర్ణించాలి అంటే ఏ సామెతతో వర్ణించాలి? పొడ్డాడే గాని గట్టోడు, పిట్ట కొంచెం కూతగనం. పిట్ట కొంచెం కూతగనం. పిట్ట కొంచెం కాదు, నిన్ను తగలయ్యా. ఏది కలైతే బాగుంటుంది అని అనుకున్నారు? మీకు పెళ్లి కావడమా, మీ భార్య మిమ్మల్ని కొట్టడమా? ఎవడ్రా క్వశ్చన్లు రాసిందరే? జబర్దస్త్ మానేయడానికి రీజన్ ఏమిటి? నాగుబాబు గారికి అందరిలాగా బిస్కెట్లు వేయలేక మీరు బాగా చేసిన స్కిట్ విన్ ఇవ్వడం లేదని. ఆన్సర్లు కరెక్ట్ అయినట్టయితే దీని మీద టంగ్ అని ఒకటి కొడతారు అంతే. సుధీర్ వేస్ట్ ఫెలో. నాగబాబు గారు నవ్వు బాగుంటుంది. రోజా గారు గ్లామర్ గా ఉండరు. అందరూ మిమ్మల్ని మేల్ యాంకర్ అంటారు. నీది చాలా చిన్న వయసు. నీకన్నా రష్మి పొడుగ్గా ఉంటుంది.